నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను ఈ రోజు ఎక్కడున్నా అని చూస్తున్నారా? అయితే మనిషి మనుగడలో ఒక కీలక పాత్ర మనం ఉండే జీవన విధానం ఎలా మార్చుకోవాలి, ఎలా ఉండాలి, అసలు మనము ఎవరితో అయినా ఎలా ప్రవర్తించాలి అనేది మనం పెరిగిన విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అంటారు. అయితే వీటిల్లో మనం ఆధ్యాత్మికంగా వైపు వెళ్తే ఆధ్యాత్మిక చింతన ఎంతో ఇంపార్టెంట్ అంటారు మనిషి జీవన మనుగడకు. దాంట్లో భాగంగా రుద్రాక్ష అనేది చాలా గొప్పగా పనిచేస్తుంది. దాని ప్రభావం అనేది మన యాటిట్యూడ్ పైన కానీ మన జీవన విధానం పైన కానీ చాలా ఉంటుందంటారు. కానీ ఆ రుద్రాక్షను ఎక్కడ కొనాలి, అసలు ఎక్కడ ఇది దొరుకుతుంది, అది కూడా నకిలీ ఎక్కువగా అమ్ముతున్న ఈ రోజులలో దాన్ని ఎలా గుర్తించాలి, అసలు ఎక్కడ దొరుకుతుంది అనే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ని ఈ రోజున మనకు ఓం శ్రీ నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్ వాళ్ళు హైదరాబాద్ మడికొండ వాళ్ళు ఇక్కడ తీసుకురావడం జరిగింది. దుర్గా ప్రసాద్ గారి గురూజీ ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా వరంగల్లో ఇక్కడ హరిత కకతియాలో కావచ్చు, వేరే ప్రాంతాలలో కొన్నిట్లలో ఎగ్జిబిషన్ అయితే వీళ్ళు కండక్ట్ చేస్తుంటారు. అయితే ఆ ఎగ్జిబిషన్ కి సుమన్ టీవీని వీళ్ళు అప్రోచ్ అయ్యారు, రమ్మని మనం కూడా ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళ దగ్గర ఎలాంటి ఐటమ్స్ దొరుకుతుంటాయి అంటే రుద్రాక్ష మాలలు కానీ వాటి వెనకాల స్టోరీస్ కానీ ఎలా ఉన్నాయి అనేది పూర్తి విశ్లేషణాపూర్వకంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి. రుద్రాక్ష అనేది అసలు ఇప్పుడున్న జనరేషన్ కి ఎలా తెలియాలంటారు, దాని ఇంపార్టెన్స్ అనేది ఎలా తెలిపాలంటారు? ఇంపార్టెన్స్ అనేదండి భక్తి భావన అనేది పుట్టుకతోనే వస్తుందండి. వాళ్ళు చూసుకుంటుంటారండి అసలైన రుద్రాక్షలు మనకి ఎక్కడ దొరుకుతాయి, మన జాతకం పర్ఫెక్ట్ గా ఎవరు చెప్తారు అనేది వాళ్ళు కస్టమర్లు చూసుకుంటుంటారండి. అట్లాగే మేము ఎగ్జిబిషన్ కూడా రుద్రాక్ష పట్ల అవగాహన కల్పిస్తూ గత 12-15 ఏళ్ల బట్టి రుద్రాక్షల ఎగ్జిబిషన్లే పెడుతున్నామండి. కరీంనగర్ లో పెడతాము, ఆంధ్రాలో పెడతాము, వరంగల్లో పెడతాము, ఖమ్మంలో పెడతాము. మేము చూసిన వరకు అయితే మీరు అంటే కస్టమర్ వచ్చిన తర్వాత వారికి ఫస్ట్ ఇక్కడ ఉన్నది మీరు ఏదైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో దాని గురించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అటు నుంచి కూడా మీరు ఎక్కువ ఫోర్స్ చేయట్లేదు, అసలు ఏమి చెప్పట్లేదు, వాళ్ళ ఇష్టానికి వదిలేస్తున్నారు. మీరు రుద్రాక్ష తీసుకోండి మంచిగా అవుతుంది అని చెప్పే నకిలీల మాట కన్నా మీరు ఓన్లీ వాళ్ళ ఆరోగ్యానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అది మేము బాగా అబ్జర్వ్ చేసాం. దానికైతే మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అసలు ఇప్పుడున్న జనరేషన్ కి మీరు చెప్పే విధానమే నచ్చుతుంది ఎక్కువగా చెప్పాలంటే. ఇక్కడ ఏంటంటే అండి వరంగల్లో 6 months కి ఒకసారి ఇయర్లీ 2-3 times పెడుతుంటామండి ఎగ్జిబిషన్ పెట్టి ప్రజల్లో అవగాహన కల్పిస్తామండి. ఏ జాతకాలు ఫ్రీగా చూస్తామండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ని బట్టి కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్లు ఉండవండి. పాతకాలపు వాళ్ళకి మనకి పాతకాలం మనుషులు ఎక్కువ వస్తుంటారండి ఆధ్యాత్మిక రుద్రాక్ష మాలలు వాటికి. కానీ ఇప్పుడున్న జనరేషన్ కూడా వస్తున్నారు. ఇప్పుడు ఈ యంగ్ పీపుల్స్ కూడా వస్తున్నారు. వాళ్ళకు కూడా చాలా ఇంటెన్షన్ గా ఏంటి మా జాతకం చూడండి, మాకు ఏ రుద్రాక్ష సరిపోతుందో చూడండి. అట్లా మేము ఏంటంటే చూస్తాం వాళ్ళ దీన్ని బట్టి కొద్దిగా ఈ రుద్రాక్ష వేసుకోండి అని తక్కువ ధరలవే రుద్రాక్షలు చెప్తామండి. ఎందుకంటే వాళ్ళు మనకి ఒక నమ్మకం మీద వస్తారు. వాళ్ళకి 20,000-30,000 రుద్రాక్షలు చెప్తే ఇవేంటి ఇంత ఖరీదు ఉన్నాయి అని అనుకుంటారు. అందుకనే వాళ్ళకి పరిస్థితులని బట్టే మనం కూడా 500, 700, 600 అట్లానే ఉంటాయండి మా దగ్గర. పెద్ద కాస్ట్లీ రుద్రాక్షలు ఏమి ఉండవండి. మేము అంత కాస్ట్లీ ప్రజలకు చెప్పమండి. అందుబాటులో ఉన్న రుద్రాక్షలు చిన్న చిన్నవి తక్కువ ధరలో ఉన్నవి వాళ్ళకి కొనుక్కోగలిగిన కట్టు మేము స్తోమతని బట్టే చెప్తామండి. ఇప్పుడు మీ దగ్గర ఉన్నవి అన్ని చూపిస్తానండి, అంటే చూపిస్తామండి. మన దగ్గర ఏకముఖ దగ్గర నుంచి 14 ముఖాల రుద్రాక్షల వరకు ఉంటాయి. కానీ మేము సజెస్ట్ చేసేది జనరల్ నార్మల్ పీపుల్ వస్తుంటారు ఎగ్జిబిషన్ అంటే వాళ్ళ జాతకం ఫ్రీగా చూస్తామండి. వాళ్ళు బయట ఏది ఒరిజినల్, ఏది అసలైన రుద్రాక్ష, ఏది నకిలీ రుద్రాక్ష వాళ్ళే తెలుసుకునేటట్టు మేము డెమోస్ ఇస్తాం, అవేర్నెస్ ఇస్తాం. వాళ్ళే ఏ రుద్రాక్ష ధరిస్తే మంచిది, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ని బట్టి, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే వాళ్ళ పేరుని బట్టి ఏ రుద్రాక్ష, వాళ్ళ పేరుని బట్టి ఏ నక్షత్రం వస్తుంది, ఆ పేరుని బట్టి ఏ రుద్రాక్ష ధరించాలి అనేది వాళ్ళకి చెప్తామండి. వాళ్ళ అవకాశం ఉంటే కొనుక్కోవచ్చు, లేదంటే బయట ఎక్కడన్నా కొనుక్కోవచ్చు. ఈ రుద్రాక్ష వేసుకోవాలి అని చెప్తామండి.
దాన్ని బట్టి మాకు రిపీటెడ్ కస్టమర్లే వస్తుంటారండి. ఓకే, మాకు వచ్చిన ఆల్రెడీ వాళ్ళకి ఒక ఇంపాక్ట్ అనేది ఇంపాక్ట్ వస్తుంది. ఆల్రెడీ ఒక రుద్రాక్ష తీసుకుంటారండి, తక్కువలో తీసుకుంటానండి, మేము అంత వేసుకోలేమండి, 200 తీసుకుంటాం, 300 తీసుకుంటాం, అట్లా వాళ్ళ స్తోమతను బట్టి తీసుకుంటారు, ధరిస్తారు. మాకు బాగుందండి, నెక్స్ట్ టైం ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు వస్తారు, మాకు బాగుందండి, మా కొలీగ్ని పట్టుకొచ్చామండి, మా ఇంటి పక్కన వాళ్ళు పట్టుకొచ్చామండి, మా ఫ్రెండ్స్ ని పట్టుకొచ్చాం, మా ఫ్యామిలీని పట్టుకొచ్చాం అని చెప్పి అట్లాగే రిపీటెడ్ వచ్చిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ వస్తుంటారు. వాళ్ళే ఇంకొకరు తీసుకురావడం, వాళ్ళు ఇంకొకరు తీసుకురావడం, అట్లాగా కదండి. ఏదైనా మంచి జరుగుతున్నప్పుడు ఒక ఇనిషియేటివ్ చేస్తూ ఉంటారు కదా ముందడుగు. మీరు మీ ద్వారా మీరు అది చేపిస్తున్నారు అంటే వాళ్ళకి అవేర్నెస్ తెప్పించి వాళ్ళకి కావాల్సినంతని వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు, అందుకనే ఎక్కువగా రీచ్ అవుతుంటారండి. మన రుద్రాక్షల ఎగ్జిబిషన్ దుర్గా ప్రసాద్ గారు వచ్చారంటే ఇట్లా ఎగ్జిబిషన్ హరిత హోటల్లో వరంగల్లో పడింది పెట్టారంటే మనకి వచ్చే పాత కస్టమర్లే వాళ్ళని ఇంకా వాళ్ళ ఫ్యామిలీస్ కొలీగ్స్ అట్లా తీసుకొని వస్తుంటారండి. ఎన్ని రోజులు ఉంటుందండి ఎగ్జిబిషన్? ఒకసారి ఒక వారం రోజులు పెడతామండి, ఒక్కొక్కసారి 10 రోజులు పెడతాం. ఇది మహాశివరాత్రి కాబట్టి ఇప్పుడు 10 రోజులు పెట్టాం, 9 రోజులు పెట్టాం. ఈ రోజు నుంచి 9వ తారీఖు వరకు, మార్చి 9వ తారీఖు వరకు ఇక్కడ ఎగ్జిబిషన్ వరంగల్లోని, ఇక్కడ హరిత కాకతీయ హోటల్లోని. వాళ్ళు వస్తే వాళ్ళ జాతకాన్ని బట్టి మీరు ఫ్రీగా జాతకం చెప్పి మీకు మీరు మేము జాతకం కూడా ఎట్లా చూస్తా ఉంటాయండి, ఆ రోజు పంచాంగానికి వెళ్తాం, పంచాంగం చూడకంట, పంచాంగం ఏమి చూడకుండా ఆ రోజు బుక్ లో ఎవరైనా జనరల్ గా బుక్ లో పంచాంగం చూసి చెప్తారు, లేకపోతే ల్యాప్టాప్ లో చూసి చెప్తారు, లేకపోతే కంప్యూటర్ లో చూసి చెప్తారు. అలా కాకుండా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే ఆ రోజు ఏ నక్షత్రం ఉంది, ఏ తిథి ఉంది, ఏ రోజు ఉంది అనేది సమయం లేకుండానే సమయం అవసరం లేదండి మాకు. ఆ రోజు పంచాంగంలో వెళ్తాం, ఆ రోజు ఏ పంచాంగం ఉంది, ఏ తిథి ఉంది, ఏ నక్షత్రం ఉంది, దాని ప్రకారంగా ఆ జాతకుడు ఎటువంటి రుద్రాక్షలు వేసుకుంటే ధరిస్తే బాగుంటది అనేది తెలియజేస్తాం. వాళ్ళ అవకాశాన్ని బట్టి వాళ్ళు కూడా కొనుక్కోవడానికి చూస్తారు. అంటే మన దగ్గర ఇప్పుడు ఏమేమి అవైలబుల్ ఉన్నాయి, మీరు ఏ రకంగా వాటిని ప్రజలు యూజ్ చేసుకోవాలంటారండి? ఇవి కొంచెం పెద్ద వయసు వాళ్ళు ఇలాంటి పెద్ద రుద్రాక్ష మాలను ధరిస్తారండి, ఇట్లా డబల్ వేసుకొని ధరిస్తారు. 108 ఉంటాయండి దీంట్లో, ఇందులో 108 ఉంటాయండి. అంటే ఈ రుద్రాక్షలు అనేవి స్వామి చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, అసలు ఇది ఎక్కడి నుంచి తీసుకొస్తారు, అంటే వీళ్ళు తయారు చేస్తారా, చెట్టుకు వస్తాయా? అవునండి, చాలా మందికి అలా డౌట్ ఉంటదండి. ఇది మేము చెట్టు నుంచి వచ్చినవేనండి, చెట్టు ఇట్లా ఉంటదండి, 60 feet అబౌవ్ ఉంటదండి. 60 feet ఉంటుందండి. ఫస్ట్ ఫ్రూట్ ఇట్లా వస్తుందండి, నీలం కలర్, బ్లూ కలర్ లో, తర్వాత ఎండిపోయిన తర్వాత బ్లాకిష్ వచ్చేస్తదండి. చెట్టు మీద ఎండిపోతుందండి అది? చెట్టు మీద ఎండిపోతే కొన్ని రాలిపోతాయండి, అది కూడా చూపిస్తాను మీకు. అది ఎండిపోయిన తర్వాత ఇట్లా బ్లాక్ గా ఉంటదండి. బ్లూ కలర్ ఫస్ట్ అండి, ఇది సెకండ్ స్టేజ్. అది ఇంకా అది ఎండిపోయి రాలిపోతుంది. అట్లా లోపల ఉంటదండి రుద్రాక్ష. అంటే ఈ లేయర్ లోపల ఈ రుద్రాక్ష ఉంటదండి. ఇది తయారు చేసేది కాదండి, ఇది ఫ్రూట్ అండి, చెట్టు నుంచి వచ్చిన నేచురల్ అన్నమాట, నేచురల్ గింజ అంటారు. ఇది తీస్తే గానీ, ఓపెన్ చేస్తే గానీ ఎన్ని ఫేసెస్ ఉన్నది చెప్పడం, ఎన్ని ముఖాలు ఉన్నది రుద్రాక్ష అనేది చెప్పలేమండి. అయితే ఇంకొకటి అండి, ఇక్కడ ఈ ముఖాలు అనేవి ఎలా చూస్తారు? గీతల్ని బట్టి అండి, చూడండి దీని మీద ఉంటే గీతల్ని బట్టి, లైన్స్ ని బట్టి ఇలా ఉన్నాయి సరే. అంటే ఇది 4 అండి, 1 2 3 ఇది త్రిముఖి అండి, త్రిముఖి రుద్రాక్ష అంటారు. ఇది కూడా త్రిముఖి అనండి, అంటే మనం ఓపెన్ చేస్తే గానీ చెప్పలేము, కానీ షేప్ ని బట్టి చెప్పొచ్చు. షేప్ ని బట్టి ఇది త్రిముఖి రుద్రాక్ష ఫ్రూట్ అండి. త్రిముఖి రుద్రాక్ష ఎన్ని లైన్స్ అయితే ఉంటాయో అన్ని లైన్స్ చూసారు కదా మీరు. అంటే వెనకాల ఉన్న చెట్టు ఏదైతే ఉందో అది రుద్రాక్ష చెట్టు అంట. అందులో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి మనకు అలా కాస్తూ ఉంటాయి బ్లూ కలర్ లో, తర్వాత అది ఎండిపోయిన తర్వాత ఇలా బ్లాక్ కలర్ అవుతుంది. ఈ బ్లాక్ కలర్ లేయర్ లోపల మనకి ఇలాంటి రుద్రాక్ష బయటకు వస్తుందంట. ఈ రుద్రాక్ష వచ్చే వరకు మనకి అది ఎన్ని ముఖాలతో ఉందనేది మనకు తెలియదు. అయితే వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న లైన్స్ ని బట్టి దీన్ని ఏకముఖి, ద్విముఖి, త్రిముఖి అని చెప్పేసి వీళ్ళు కేటగిరీస్ కింద డివైడ్ చేస్తారు. అయితే ఈ మాలలో దాన్ని ప్లేస్ చేసేసి వాళ్ళ జాతకాన్ని బట్టి కస్టమర్ కి ఇస్తూ ఉంటారంట. సో ఇది చాలా బరువు ఉందండి, అంటే బరువు ఉందండి. అది పెద్ద వయసు వాళ్ళు వేసుకుంటారు, ఇదిగోండి మామూలుగా ఇది కూడా పెద్ద వయసు వాళ్ళే వేసుకుంటారండి. చిన్న చిన్న రుద్రాక్షలు ఇదిగోండి యంగ్ ఏజ్ వాళ్ళు, చిన్న
వయసు ఉన్న వాళ్ళు ఇటువంటి రుద్రాక్ష మాలలు వేసుకుంటారండి. అంటే అదే చెట్టుగా ఇలాంటి వేరియేషన్స్ ఇది చెట్టే వేరండి, ఇది చిన్న మళ్ళీ చెట్టు చెట్టు ఉంటది, వేరు. ఇది చిన్న చెట్టు, ఇంత చెట్టు చిన్న సైజు చెట్టు ఉంటది, అవునా? ఓకే. ఇది చిన్న సైజు. ఇది చిన్న సైజ్. ఓకే. అది పెద్ద సైజు ఇది కదండి, middle లో ఇది చాలా వెయిట్ ఉంటదండి. అవునండి, చాలా 108. బరువు ఉంది. 108 పెద్ద ఉంటాయి. సైజు కదండి, చాలా వెయిట్ ఉంటదండి. ఇది సన్నగా ఉంటది, ఇది వెయిట్ తక్కువ ఉంటది, చిన్న సైజు రుద్రాక్షలు కదా. ఇది మిడిల్ లో ఉంది. అయితే గురుజీ, ఇప్పుడు దీన్ని వాడాలంటే చాలా వరకు కొంతమందికి భయం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవునండి, దీన్ని ఎలా నియమాలు maintain- పాటించాలి. అమ్మ అది బాగా వేసుకుంటే ఉంటుంది. అవునండి, ఇప్పుడు జనాలు కొద్దిగా పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే వేసుకోవాలని ఉంటది వాళ్ళకి, అవును, కానీ చాలా నియమాలు పాటించాలి, మళ్ళీ ఏదైనా మనకి నెగిటివ్ వస్తదేమో వస్తుందేమో, నియమాలు పాటించలేకపోతే మనకి ఎందుకులే అని చాలా మంది ధరించడం కూడా వాళ్ళు వెనక్కి అడిగేస్తూ ఉంటారు. వెనక అడిగేస్తున్నారు. అందుకని మేము ఇక్కడ ఎగ్జిబిషన్ కి వచ్చేటప్పుడు ఎవరు ఏ రుద్రాక్ష ధరించాలి, వాటి నియమాలు ఏం పాటించాలి. ఎక్కువగా ఏముంటాయండి అసలు నియమాలు అంటే ఏముంటాయి వాటికి? నియమాలంటే కొన్ని రుద్రాక్షలకి నియమాలు ఉంటాయండి, పాటించాలి. ఓకే. అది మేము ఇచ్చేటప్పుడు చెప్తామండి, నియమాలు పాటించగలిగిన వాళ్ళే ఈ రుద్రాక్షలు ధరించండి, ఈ జాతకానికి మీకు ఈ రుద్రాక్షలు వస్తాయి, నియమాలు పాటించగలిగితేనే ఈ రుద్రాక్షలు వేసుకోండి. లేకపోతే జనరల్ గా పంచముఖి మాల ఇది ఎవరన్నా వేసుకోవచ్చు, జనరల్ గా పంచముఖి మాల వేసుకోండి అని చెప్పి. అయితే మేము మీ రుద్రాక్ష ఎగ్జిబిషన్ లో మేము మా కళ్ళు రాగానే ఒక సాలగ్రామాల సైడ్ వెళ్ళాయండి. అసలు ఏంటి వాటి స్టోరీ చెప్పండి ఒకసారి. ఇవి శాలిగ్రామాల్లో ఇదిగోండి, ఇది నందీశ్వరుడు అండి, మరకతం అండి, పచ్చ పచ్చ నందీశ్వరుడు. ఇది శివలింగం అండి, ఇది పచ్చ శివలింగం, పచ్చ మరకతం అండి, మరకతం పచ్చ. అయితే శివలింగాల్ని ఎక్కువగా ఇంట్లో పెట్టుకుంటే అభిషేకాలు చేయాలంటారు కదండి, అది కంపల్సరీ? అవునండి, మా దగ్గరకు వస్తుంటారు, ఈ శివలింగం ఎంత, ఇది పెద్దది పెట్టుకోవచ్చా అని అడుగుతుంటారు. కానీ మేము వాళ్ళకి ఇచ్చేటప్పుడే మీరు కంపల్సరీ పూజ చేసేటట్టు అయితేనే మీరు పెట్టుకోవాలి, తీసుకోవాలి, ఇంట్లో పెట్టుకోవాలి. పూజ మేము కొంతమంది చేస్తానంటే వాళ్ళకి ఏ సైజ్ అన్నా పెట్టుకోవచ్చు అండి, పూజ చేసేటట్టు అయితే. లేదు మేము చేయలేమంటే చిన్న సైజు ఇస్తామండి, చిన్న సైజు. అట్లాగే ఇది పిరమిడ్ అండి, ఇది మరకత గణపతి అండి, మరకత గణపతి. ఎంత ముద్దుగున్నాడండి అసలు వినాయకుడు, చాలా చక్కగా ఉన్నాడు. ఇది స్ఫటిక గణపతి అండి, శాండ్ స్టోన్ గణపతి. అంటే గంధం అంటారా? శాండ్ స్టోన్ అండి, స్టోన్ ఇసుక లాగా ఉంటుంది. అవును, ఇసుకలాగా. దాని పేరేంటి? మూన్ స్టోన్ గణపతి అండి. లైటింగ్ వస్తుంది, లైటింగ్ వస్తుంది అండి. అరే చూసారా మీరు, అంటే ఇలా తిప్పుతున్నప్పుడు దీంట్లో లైటింగ్, నేచురల్ లైటింగ్ లాగా కనిపిస్తుంది ఇలా మూవ్ చేస్తున్నప్పుడు. బొజ్జగనపై ఆ లైటింగ్ లో చాలా బాగున్నాడు. ఇట్లాగే ఎల్లో సఫారీ, మరకత గణపతి. తెలుగులో ఏమంటారండి దీని? అంటే అట్లా ఏమన్నా మూన్ స్టోన్ అంటే ఉంగరాలు వేసుకుంటారు కదండి, ఆయా చంద్రకాంతం. చంద్రకాంతం ఉంగరాల్లో వేసుకునే రాయి మూన్ స్టోన్ అంటారు. వినాయకుడిని తయారు చేస్తారు. చంద్రకాంతం అండి, అంటే లైటింగ్ లో కూడా చాలా అట్రాక్టింగ్ ఉందండి. చీకట్లో కూడా లైటింగ్ వస్తుంది, లైటింగ్ లో అయితే ఇంకా బాగా లైటింగ్ కూడా మనకి ఇదిగో చూడండి, లైటింగ్ బ్లూ లైటింగ్ లాగా ఒకలాంటి బ్లూ లైటింగ్ వస్తుంది. అట్లాగే అరుదుగా దొరికే అన్ని కూడా మేము ఎగ్జిబిట్ చేస్తామండి. అవునండి, చాలా గ్రేట్ అసలు. మేము ఎక్కడ చూడము ఇలాంటివన్నీ కూడా, మీరు ప్రతి సంవత్సరం మా ముందుకు తీసుకొస్తుంటారు ఇట్లాంటివి. ఇదిగోండి, ఇది నర్మద బాణలింగం, నర్మద శాలిగ్రామం అండి, నర్మద బాణలింగం అంటారు. అంటే ఒక వైపు ఒక షేడ్ ఉంటది, ఇంకో వైపు రెండు రకాల షేడ్స్ ఉన్నాయి. నర్మద వచ్చింది, ఇటు బ్రౌన్ వచ్చింది. నర్మద బాణలింగం తాకితేనే ఒక రకమైన పాజిటివిటీ వస్తుందని చెప్పాలి గురుగారు. ఇది చాలా పాజిటివ్ ఉంది. విష్ణు శాలిగ్రామం అండి, ఇది చాలా విన్నాము మేము మధ్య కాలంలో. లోపల విష్ణు రెండు ఉంటాయండి, అది అట్లాగే పగిలిపోతుంది విష్ణు చక్రం ఫామ్ అయిన తర్వాత. అవును, డివైడ్ అయిపోతుంది. ఇవ్వడానికి ఇలాగే ఇస్తుంటారా? ఇట్లాగే ఏదైనా మనము దేవుడి రూమ్ లో పెట్టుకోవాలండి. ఇవి శాలిగ్రామాలు గానీ వాటర్ లో వేసి పెట్టుకోవాలండి, ఏదైనా వాటర్ లో వేసి పెట్టుకోవాలి. ఈ శాలిగ్రామం అండి. రిజల్ట్ ఎలా ఉంటుందండి ఒకసారి మనము ఇంట్లోకి తీసుకెళ్లిన తర్వాత? ఇది పెట్టుకుంటే కాదండి, పూజ చేయాలి, పూజ చేస్తే మంచి రిజల్ట్ వస్తుందండి. ఇది కొంతమంది తెలియక వాళ్ళు అట్లా పెట్టేసుకుంటారండి ఇంట్లో, కానీ అట్లా పెట్టుకోకూడదండి. పూజ మేము వచ్చిన కస్టమర్లకి కొంతమంది తెలియదండి, పెట్టుకోవచ్చా అడుగుతుంటారు. చెప్తుంటామండి, పూజ చేసేటట్టు అయితే మీరు తీసుకెళ్లి ఇంట్లో
మేము పెట్టుకోవాలి. ఇంకొకటి ఇక్కడికి వచ్చిన తర్వాత చూసింది ఎక్కువగా యూత్ ని అట్రాక్ట్ చేసేది ఈ బ్రాస్లెట్స్ అండి. ఆ bracelets. బ్రాస్లెట్స్ లో కూడా రుద్రాక్షలు పెట్టేశారు. అసలు మేము చాలా సార్లు అంటే వెయిట్ చేస్తుంటాం, అబ్బా ఇట్లాంటివి వస్తే బాగుండు అని. మీ దగ్గర ఐటమ్ చూసాను నేను. ఇది ఎలాస్టిక్ అండి, ఎవరికైనా సరిపోతుంది. Just అవును అవును, ఏ సైజ్ వాళ్ళకన్నా సరిపోతుంది. ఇలా స్ట్రెచ్ అయిపోతుంది. స్ట్రెచ్ అండి, ఎలాస్టిక్ అండి, ఎవరికైనా సరిపోతుంది. ఇది అది చాలా చక్కగా ఫిట్ అయిపోయిందండి. రుద్రాక్షలు కూడా నేచురల్ ఒరిజినల్ రుద్రాక్షలు ఉంటాయండి. ఆహా, ఇందులో ఉండే రుద్రాక్ష అంటే పంచముఖి. పంచముఖిలు ఉంటాయి. అవునా? ఎంత హ్యాండ్ ఎవరికైనా సరే సరిపోతుందండి. అంటే దీన్ని పెట్టడం వల్ల అంటే ప్రయోజనాలు ఎలా ఉంటాయి అంటారు? అంటే ఈ పంచముఖి రుద్రాక్ష అంటే ఆధ్యాత్మికంగా, భక్తి పరంగా, మానసిక ప్రశాంతత అదే కదండి మనకు కావాల్సింది ఇప్పుడున్న ఈ రుద్రాక్షలు అండి. ఏవి వేసుకున్నా మానసిక ప్రశాంతత, అంతే, ఆరోగ్యానికి అన్నిటికీ సరిపోతుందండి. ఈ పంచముఖి అంటే ముఖ్యంగా మానసిక ప్రశాంతత. అట్లీస్ట్ మాల వేసుకోలేని వాళ్ళు ఇట్లా బ్రాస్లైట్ అన్నా ఒకటి వేసేసుకుంటే అవును సరిపోతుంది. మంచిదండి. ఒక బలం లాగా ఉంటది మనకి, ధైర్యం. బేసిక్ గా నేను ఎక్కడికి వెళ్ళినా అండి, అంటే కొన్ని యాడ్స్ లలో చూస్తుంటాం కదా మనం, ఈ రుద్రాక్ష వేసుకోగానే కోటీశ్వరులం అయిపోతాము, మాకేదో వచ్చేస్తది. ఇట్లా కన్నా మీ దగ్గర నేను చాలా రివర్స్ లో వింటున్నాను, మీకు ప్రశాంతత దొరుకుతుంది, మీరు ఆధ్యాత్మికంగా బాగుంటారు అని. అంటే అండి మనం ఈ రుద్రాక్ష ధరిస్తే మేము ఒకటే కస్టమర్లకి చెప్తూ ఉంటాం అన్నమాట. రుద్రాక్ష ధరిస్తే మన యాటిట్యూడ్ కూడా చేంజ్ అవుతుంది. మెయిన్ అదండి యాక్చువల్గా. మన నడిచే నడవడిక అంత ముందు ఎలా ఉన్నాం, ఈ రుద్రాక్ష ధరించిన తర్వాత ఎలా ఉన్నాం, మన లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది అంటే కోట్లు లక్షలు వచ్చేయడం అది కాదండి. మన సాటిస్ఫాక్షన్ లైఫ్ ఉండాలండి. అది మనకి రుద్రాక్ష ఇస్తదండి. ఈ రుద్రాక్ష సాటిస్ఫాక్షన్ లైఫ్ ఉండాలి. లక్షలు ఉన్నాయా, ఇల్లు బంగళాలకు కొన్నామా, మేడలకు కట్టామా అనేది కాదండి. మనకి సాటిస్ఫాక్షన్ లైఫ్, జీవిత విధానం ఉందా లేదా. ఇప్పుడున్న జనరేషన్ కి కావాల్సింది అదే కదండి. అంటే జీవన విధానంలో ఎన్ని మార్పులు చూస్తున్నాం అసలు. చాలాగా అంటే చిన్న వాటికి ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వడము, ఎక్కువగా సూసైడ్ కేసెస్ రావడము, ఇట్లాంటివన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ ఆధ్యాత్మికత భావం లేకపోవడము, లేదంటే వాళ్ళకి ఒక మెంటల్ స్టెబిలిటీ లేకపోవడం వల్లనే జరుగుతున్నాయి. బేసిక్ గా ఇట్లాంటి వాటిలలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ వెళ్తే వాళ్ళకి భక్తి మానసిక ప్రశాంతత ఉంటది. వేరే వేరే ఆలోచనలు దగ్గరకు ఉంటాయి. ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది దగ్గరకు రానివ్వండి. వేరే వేరే ఆలోచనలు వచ్చినాయి అంటేనే అది నెగిటివ్ ఎనర్జీ. ఆ ఆలోచనలు వేరే వేరే ఆలోచనలు కలగజేయదండి. రుద్రాక్ష ఏంటంటే మానసిక ప్రశాంతత, మన పని ఏంటి, మనం ఏంటి, అంతే, ఎంతవరకు అంతేనండి. ఒకరికి మంచి చేయకపోయినా పర్లేదు, చెడు చేయకుండా ఉంటే చాలు. చెడు చేయడం అట్లాగే లైఫ్ స్టైల్ కూడా మారుతుందండి. రుద్రాక్ష ధరించడం వల్ల మన యాటిట్యూడ్ కూడా, ఎవరైతే ఈ రుద్రాక్షలు ధరిస్తారో వాళ్ళ యాటిట్యూడ్ కూడా చేంజ్ అవుతుందండి. వాళ్ళు అంతకు ముందు ఎట్లా నడవడికుంది, ఇప్పుడు ఎట్లా రుద్రాక్ష ధరించిన తర్వాత డిఫరెన్స్ తెలుస్తుందండి. అయితే మేము ఇక్కడ ఉన్న వాటిలో చూస్తే కొంచెం ఎక్కువ ఇటు అట్రాక్ట్ అవుతున్నామండి. ఏంటిది అసలు స్పెషల్ గా ఉంది చూడడానికి? ఇది జాతకాన్ని బట్టి 5 రుద్రాక్షలు, 3 రుద్రాక్షలు. ఇది ఏకముఖి రుద్రాక్ష అండి. కింద ఉన్నది ఏకముఖి రుద్రాక్ష, ఒకటి గణేష్ రుద్రాక్ష, ఇంకోటి సప్తముఖి 2 రుద్రాక్షలు, ఒక షణ్ముఖి రుద్రాక్ష. షణ్ముఖి అంటే 6 ఫేస్, సప్తముఖి అంటే 2 సప్తముఖిలు ఉంటాయి, 2 7 ఫేసులు. ఒక గణేష్ ముఖి రుద్రాక్ష, కింద ఉన్నది ఏకముఖి రుద్రాక్ష. లాకెట్ లాగా అంటే ఇట్లా తొండంలాగా వచ్చింది కాబట్టి గణేష్ రుద్రాక్ష. రుద్రాక్షలోనే తొండం వస్తుందండి. అదే అండి, చూస్తుంటే తెలిసిపోతుంది మనకి ఇక్కడ కర్వ్ తొండం లాగా వచ్చేసింది రుద్రాక్ష. ఎంత ఇదేంటి నాచురల్ గా మనకు లభించే వాటిల్లో ఇంత మంచిగా కనిపిస్తున్నాయి చూడండి. అసలు దేవుడి రూపం చెట్టు నుంచి వచ్చిన సీడ్ అండి. అదే అండి. మనం నార్మల్ గా ఏదైనా రాయికి పూజ చేసేటప్పుడే మనం ఎంతో భక్తి భావంతో చేస్తుంటాము. అట్లాంటిది నాచురల్ గా బయటకు వచ్చిన ఇట్లాంటి వాటికి మనకి ఎంత పాజిటివిటీ ఉంటుందండి. ఇది వెండితో చిన్న రుద్రాక్ష మాలండి. ఈ సైజు రుద్రాక్షలు తీసుకొని ఇట్లా వెండిలో తయారు చేపిస్తారు. ఇది 54 రుద్రాక్ష మాల అండి. అవి 54 ఉంటాయండి. 54 ఉంటాయండి. అంటే రుద్రాక్ష మాల వేసుకునేటప్పుడు పూర్ణమాల 108 అంటారండి దీన్ని. దీన్ని పూర్ణమాల వేసుకుంటే 108. ఇది ఏంటంటే గృహస్థులు, ఇది స్వామీజీలు, ఋషులు వాళ్ళు ధరిస్తారండి పూర్ణమాల. అంటే పెద్ద పెద్ద రుద్రాక్షలు, ఇంకా దీనికంటే పెద్దవి కూడా ధరిస్తారు. ఇవి గృహస్థులు ధరించేది 54 అండి. దీనికి ఏంటంటే ఎప్పుడన్నా మనం వేసుకోవచ్చు, అవసరాన్ని బట్టి దాన్ని తీసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అండి. 54 గృహస్థులు ధరించే మాలండి.
చాలా చక్కగా చెప్పారండి. మా ప్రేక్షకులకు కూడా మీ దగ్గర ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ ని మాకు వివరించి చెప్పారు. అయితే మీ ద్వారా వచ్చి ప్రేక్షకులు కూడా చూసి వారికి తగ్గట్టుగా వాళ్ళు తెలుసుకొని ఈ రుద్రాక్షను తీసుకోవాలని అయితే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దానికి మీ శ్రీ నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్ కి, ఓం శ్రీ నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్ కి చాలా చాలా ధన్యవాదాలండి. ప్రతి సంవత్సరం కూడా మీరు ఇక్కడ దాకా వచ్చి మీ స్వలోభాలకు కాకుండా కూడా అంటే జనాలకి అవేర్నెస్ తేవాలని అయితే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే దీంట్లో కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, ఒక్కొక్కసారి ఖర్చులు కూడా వెళ్ళకపోవచ్చు, తెలియదు. అందుకనే మేము అదేం లేదండి, మాకు లాభం రావాలని అన్న ఆలోచన కూడా లేదు. ఎట్లన్నా సరే శివ సంకల్పం చెప్పాలంటే ప్రజలకి ఒక మంచి రుద్రాక్షలు అందజేయాలి. వాళ్ళ జాతకాన్ని చూసి, వాళ్ళ జాతకాన్ని విశ్లేషించి, డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఉచితంగా జాతకాన్ని పరిశీలించి వాళ్ళకి ఏ రుద్రాక్ష ఇస్తే వాళ్ళు బాగుంటుంది. అట్లాగే మాకు కూడా రిపీటెడ్ వస్తుంటారు. మాక్సిమం మాకు అయితే బానే ఉంటది ఇక్కడ. ఎగ్జిబిషన్ తర్వాత మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే మీ అడ్రస్ ఒకసారి చెప్తారా ప్రేక్షకులు? మాది హైదరాబాద్ మణికొండ అండి. హైదరాబాద్ లో అందుబాటులో ఉంటాం. మణికొండ మాది మణికొండ, హైటెక్ సిటీకి దగ్గరలో ఉంటది ఓం శ్రీ నేపాల్ రుద్రాక్ష. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రస్తుతం మనతో పాటు రుద్రాక్షల గురించి తెలుసుకొని అంటే దాన్ని విక్రయించడానికి కొంతమంది భక్తులు అయితే ఇక్కడికి వచ్చారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. మీ పేరండి? మేడం నా పేరు వెంకటేశ్వరరావు అండి. నా పేరు వచ్చేసి మేడం. ఎక్కడి నుంచి వచ్చారండి? గన్నవరం మండలం ముంగండ అగ్రహారం అండి వచ్చేసి మేడం, ఆంధ్రప్రదేశ్ వచ్చేసి. ముఖ్యంగా అంటే ఎలా ఉండాలి, మనుషులతో ఎలా మెలగాలన్న విషయంతో పాటు వస్త్రధారణ కానీ ఎలాంటివి ధరించాలి, అంటే బంగారానికి ఉన్న విలువ ఏంటి, ఒక రుద్రాక్షకు ఉన్న విలువ ఏంటి, ఆ రుద్రాక్ష మూలంగా ఎలాంటివి జరుగుతాయి, మనుషుల యొక్క మేలు అనేది ఎలా ఉంటుంది, ఏకముఖి కానీ ద్విముఖి కానీ వచ్చేసి పంచముఖి కానీ సప్తముఖి కానీ చతుర్ముఖి కానీ ఇలాంటి రుద్రాక్షలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఏమేమి జరుగుతుంది, ప్రజలకు ఎలాంటి మంచి జరుగుతుంది అనేది కూడా అదృష్టం కొద్దీ మేము కూడా చిన్న ఉద్యోగంలో కూడా మంచిగా ఉన్నాము వచ్చేసి. దీని అంతటికి కారణం ఆ సర్వేశ్వరుడు ఇచ్చినటువంటి గొప్పతనం. ముఖ్యంగా నేను ఇప్పుడు అటెండ్ అవ్వడానికి కారణం ఏంటంటే గత చాలా సంవత్సరాల నుంచి మన హనుమకొండలో ఈ హరితాలో ప్రతి సంవత్సరం కూడా నేను వస్తూ ఉంటా. గత 5-6 సంవత్సరాల నుంచి రెగ్యులర్ గా అటెండ్ అవుతున్నాను. గౌరవశ్రీ దుర్గాప్రసాద్ గారు ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఒక 7-8 డేస్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు. ముందుగా తెలియజేస్తారు. ఇక్కడ వచ్చిన గొప్పతనం ఏంటంటే వచ్చిన వాళ్ళని గౌరవంగా చూడడంతో పాటుగా వాళ్ళకి కూర్చోబెట్టి ఎటువంటి ఛార్జ్ లేకుండా వాళ్ళ పుట్టిన తేదీని కేవలం తీసుకుని, ఎందుకంటే చాలా మంది చదువుకోని వాళ్ళు ఉంటారు, కొంతమంది నోట్ చేసుకోరు వాళ్ళ పుట్టిన తేదీలు, కొంతమంది తెలియదు కూడా. అది దాని మూలంగా ఏంటంటే కేవలం పుట్టిన తేదీ సమయాన్ని తెలియజేసినట్లయితే ఆ దుర్గాప్రసాద్ గారు వాటిని క్యాలిక్యులేట్ చేసి ఆ గణాంకాలు ఏవైతే ఉంటాయో దాని ప్రకారం ఎలాంటిది ధరిస్తే వాళ్ళ జీవితం మంచి మార్గానికి వెళ్తుందని తెలియజేస్తారు. గొప్పతనం ఏంటంటే మీకు కోట్లు సంపాదిస్తారు లేదా లక్షలు సంపాదిస్తారు అలాంటి పదాలు కాకుండా మనశ్శాంతిగా ఉంటారు అన్న విషయం తెలియజేస్తారు. అంటే మన జీవితానికి ముఖ్యమైనవి ఏవో వాటి మీదనే వీళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారంటారు. ఖచ్చితంగా అండి. స్వామి అంతకుముందు కూడా దుర్గాప్రసాద్ గారు చెప్పే రోజు నాకు అంతకుముందు సుఖ నిద్ర, సుఖ భోజనం, సుఖ విరోచనం మనిషికి ఎవరికైనా కావాల్సినటువంటి ఇదే 3 ముఖ్య అంశాలు. ఎంత డబ్బు ఉన్నా సరే ఏమి చేసుకోలేము మనం వచ్చేసి. ఈ 3 లేనప్పుడు కోట్లు సంపాదించి కూడా ప్రయోజనం లేదు అని చెప్పి తెలియజేశారు. ఆ వాక్యాలకైతే నేను అడాప్ట్ అయ్యాను వచ్చేసి. నిజానికి కూడా ఆయన చెప్పింది 100% నిజమైన అంశాలు. సో వీటిని మనం ఏదో వేరే వేరే మాల్స్కి వెళ్ళి అక్కర్లేని అంశాలని అవసరం లేకుండా కూడా మనం తీసుకుంటున్నాం వచ్చేసి. వీటికి వాటికి ఉన్న తేడా అంటే వాటిని లగ్జరీని గుర్తు చేస్తుంది. ఇలాంటి వస్తువులు ఏంటంటే భయాన్ని, బాధ్యతని గుర్తు చేస్తాయి. ఎందుకంటే ఒక గోల్డ్ చైన్ వేసుకెళ్ళి నాకు ఉంది లేదా ప్లాటినం ఉంది వేసుకుని చెప్పచ్చు. అదే ఒక రుద్రాక్షని వేసుకుని ఒక తప్పుడు ప్రదేశానికి వెళ్ళాలంటే ముందు భయం వేస్తుంది. ఒక రెస్టారెంట్కి వెళ్ళాలన్నా, గమ్మున ఏదో పార్క్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలన్నా ముందు ఆ రుద్రాక్ష తెలియజేస్తుంది నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పేసి. ఒక మనిషిని కంట్రోల్లో ఉంచడంలో కూడా ఇది ఒక బాధ్యతగా వ్యవహరిస్తుందని వచ్చేసి. ఏదో నేను కట్టుకుంటే కోట్లు సంపాదిస్తానన్న దానికన్నా మన నియంత్రణలో మనం ఉండడానికి ఇది ఉపయోగపడుతుందండి వచ్చేసి. దాన్ని మనం ఆ విధంగా చూడాలి కానీ కమర్షియల్ గా దయచేసి అయితే ఎవరు చూడొద్దు. ఇలాంటి విషయాలు ప్రజలకు తెలియజేయడం మూలంగా మంచి చెడ్లనే ముందుకు వెళ్తాయి వచ్చేసి. ఈ ఆధ్యాత్మిక చింత అనేది భవిష్యత్తులో లేకపోతే చాలా ఇబ్బందులకు గురవుతారు. అది కులాలకు సంబంధించిన అంశం కాదండి. మనశ్శాంతిని చాలా గొప్ప విషయం అది వచ్చేసి. కోట్లు సంపాదిస్తే కాదండి వచ్చేసి, కొంచెం బాధ్యతాయుతంగా ఉంటే బాగుంటుందని నా యొక్క మనవి. సో మా అందరి ద్వారా మీ టీవీ వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఏదో జనాలు తక్కువగా వచ్చినా సరే ఉన్నత విలువలు కాపాడాలి, మనం ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంతో మీరు ఈ సంథింగ్ ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు. మీకు మీ టీవీ వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. ముఖ్యంగా దుర్గాప్రసాద్ గారికి చాలా థ్యాంక్ యూ సార్. మీ యొక్క గొప్పతనం అనేది మామూలు విషయం కాదు.
డబ్బు కోసం మీరు ఏ రోజు చేయలేదు, అట్లా వచ్చేసి మంచి చెడ్లే చెప్పారు. తీసుకోమని ఈ వ్యక్తిని కూడా నేను చాలాసార్లు చూస్తాను, బలవంతం అనేది చేయలేదు, ఇలా చేసుకుంటే మంచిది దీని అని చెప్పేసి అని అన్నారు. లక్షలు వేలు అక్కలేని వస్తువులు కొనడం కన్నా ఇలాంటివి తీసుకుని మంచి గురించి ఆధ్యాత్మిక గురించి ఉంటే బాగుంటుందని మాకు ఇదండి.